అటవీ శాఖలో అధికారులతో కుమ్మక్కై చేసిన అక్రమాలు పైన బహిరంగ చర్చకు సిద్ధమైన పెద్దారెడ్డికి సూటి సవాల్. పెద్దారెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అటవీ శాఖలో జరిగిన అక్రమ క్వారీలు, మైనింగ్, అటవీ భూముల కబ్జా, అక్రమ రోడ్డు నిర్మాణాలు, నగర వనాల్లో జరిగిన దోపిడీ పైన విచారణ జరిపిస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలియజేశారు. మాజీ మంత్రి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. నేను అడుగుతున్నాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మీరు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా అటవీ శాఖలో మీ ఆధ్వర్యంలో అప్పటి డిఎఫ్ఓ చైతన్యారెడ్డి మరియు బాలకృష్ణారెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చేసిన దోపిడీ మామూలు దోపిడీ కాదు. అది దాని గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది. అటవీ శాఖ నిధుల్ని, భూముల్ని మీరు దోచుకొని తిన్నట్టు మీ ముగ్గురు కలిపి నాకు తెలిసి అటవీ శాఖ చరిత్రలు ఎవరు తినిండ్రు, దానిపైన బహిరంగ చర్చకు సిద్ధమేనా? మీ హయాంలో మీరు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పుంగునూరు రేంజ్లో అయితే ఏమి, కుప్పం రేంజ్లో అయితే ఏమి, చిత్తూరు రేంజ్లో అయితే ఏమి, బాలకృష్ణారెడ్డి అనేటువంటి ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 3 రేంజ్లు ఇన్ఛార్జ్ ఇస్తారా? ఏమో ఆయన తప్పించి ఒక అధికారం లేదా? డిఎఫ్ఓ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో దోచుకుని తిన్నారు, నగర వనాల్లో దోచుకున్నారు, అటవీ శాఖ భూముల్ని కబ్జా చేసి దౌర్జన్యం చేసి రోడ్లు వేసుకున్నారు. మీకు కావాల్సిన కాంట్రాక్టర్ మేలు చేసుకోవడానికి, మీ వైసీపీ కార్యకర్తలను మేపడానికి అటవీ శాఖ భూముల్ని యథేచ్ఛగా కబ్జా చేసి డిఫారెస్టేషన్ చేసి రోడ్లు వేసుకున్నారు. బోయకొండ రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఏమి, కలంనేర్ అయితే ఏమి, ఎక్కడ చూసినా మీ దోపిడీకి అడ్డు వదలలేదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. చెన్నై టు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో దాదాపు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ 27 లక్షలు అప్పుడు డిఎఫ్ఓ చైతన్యారెడ్డి ఖాతాలో డిపాజిట్ చేశాడు. చేస్తే ఆ చెట్లు తొలగించే కార్యక్రమాన్ని మొత్తం కూడా కాంట్రాక్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తే ఈ 27 లక్షల్ని ఫారెస్ట్ అధికారులు మేము తొలగించామని చెప్పి లెక్కలు చూపించి 27 లక్షలు మీరు స్వాహా చేయలేదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. 27 లక్షలు మీరు స్వాహా చేసి మీరు చైతన్యారెడ్డి డిఎఫ్ఓ అప్పుడు ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇద్దరు ములాఖతి దోచుకున్నారు. పోనీ కొట్టిన చెట్లు ఎక్కడ ఉన్నాయి, భద్రంగా ఉన్నట్టు అది లేదు, ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. ఎర్రచందనాల దోపిడీ, మీ అక్రమ మైనింగ్, ఫారెస్ట్ భూముల్లో అక్రమ మైనింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చైతన్యారెడ్డి, బాలకృష్ణారెడ్డి కలిసి పెద్ద ఎత్తున దోచుకున్నారు. చిత్తూరు నగరవనంలో, సంతపేటలో నగరవనంలో 2.5 కిలోమీటర్ల రోడ్డు వేస్తామని చెప్పి ఆన్ పేపర్ రికార్డు చూపించి మీరు వేసిన రోడ్డు అంతా 1.5 కిలోమీటర్లు మాత్రం వేశారు. మిగతా డబ్బులు దోచుకొని తినలేదా? నగర వనాల్లో అవినీతి, ఇల్లీగల్ మైనింగ్, ఎక్కడ చూసినా మీరు కావాల్సిన అటవీ భూముల్ని స్వాధీనం చేసుకుని దేవాలయాలు రోడ్లు వేసుకున్నారు, అక్రమ నిర్మాణాలు కట్టుకున్నారు, అటవీ భూములు దోచుకున్నారు, సాగులోకి తీసుకున్నారు అటవీ భూముల్ని, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్ని బెదిరించినారు. ఇన్ని అరాచకాలు చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీరు అప్పటి డిఎఫ్ఓ చైతన్యారెడ్డి, బాలకృష్ణారెడ్డి మీరు చేసిన అరాచకాలు చిన్న అరాచకాలు కాదు. వీటి గురించి కూడా మాట్లాడుంటే నిన్న సంతోషించటం. పెద్ద ప్రభుత్వుడు మాదిరిగా మహిళల పైన అత్యాచారాలు పెరిగిపోయినాయి, హత్యలు పెరిగిపోయినాయి, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి, హామీలు ఇవ్వలే, అమలు చేయలేదని దుబాకూరు మాటలు మాట్లాడే సమంజసం కాదు. మేము అటవీ శాఖ మంత్రిగా నువ్వు ఉన్నప్పుడు నీ హయాంలో, చైతన్యారెడ్డి హయాంలో జరిగినటువంటి అక్రమాలన్నిటిపైన సిబిసిఐడి విచారణకు డిమాండ్ చేస్తూ లేఖ రాస్తున్నాం. సిబిసిఐడి విచారణకు సిద్ధమేనా అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, డిఎఫ్ఓ చైతన్యారెడ్డిని, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బాలకృష్ణారెడ్డి, ఇతర అధికారులు సూటిగా సవాల్ విసురుతాము.